నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలి। ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సూచన। ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు। డిఎంహెచ్ఓ డాక్టర్ షర్మిష్ఠా స్పష్టం। వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు। జంగారెడ్డిగూడెం ఆర్టీఓ మదాని హెచ్చరిక। విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలి। విద్యాశాఖ సిబ్బందికి సూచించిన డిఈఓ అబ్రహాం। కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సూచించారు। ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో కలిసి ఐజీ అశోక్ కుమార్ పరిశీలించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటాయన్నారు। అంతేకాకుండా 3 అంచెల భద్రత, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు। స్ట్రాంగ్ రూమ్ కి నలువైపులా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। కౌంటింగ్ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత కొనసాగుతుందని స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ షర్మిష్ఠా తెలిపారు। ఏలూరులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు। కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలో 69 మంది వైద్యులు గర్భిణీలకు డెలివరీలు చేస్తున్నారన్నారు। వీటిలో 6 ఆసుపత్రుల్లో ఎక్కువగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామన్నారు। ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు। గర్భవతులు నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు। దీనిపై గర్భవతులకు, వారి తల్లిదండ్రులకు, వైద్యులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు। కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలో మనకి ప్రస్తుతం 69 మంది ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ డెలివరీ చేస్తున్నారు। దీనిలో ఏంటంటే భాగంగా సీజర్లు ఎక్కువ అవ్వటం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తించడం జరిగింది। దానివల్ల ఏంటంటే ఎక్కువ శాతం ఎవరెవరు హాస్పిటల్స్లో ఈ సీజర్స్ జరుగుతున్నాయి అనేది మన ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళే
ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయి అనేది డేటా తీసి మనకి షోకాజ్ నోటీసులు ఇమ్మని చెప్పారు. దానిలో గుర్తింపబడిన హాస్పిటల్స్ ముఖ్యంగా 6 ఉన్నాయి, స్టేట్ రికమెండ్ చేసినాయి. అంటే వెన్ కంపేర్ టు ద అదర్ డిస్ట్రిక్ట్స్ ఇట్ ఈస్ నాట్ 100%, బట్ ఈవెన్ దో మనము స్టేట్ వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం మనం కంప్లై చేయాల్సి ఉంటుంది. అందువల్ల మనం షోకాజ్ నోటీసులు ఇచ్చాము, వాళ్ళు ఆన్సర్స్ ఇచ్చారు, అవి మనం స్టేట్కి పంపిస్తున్నాము. స్టేట్ డెసిషన్స్ బట్టి మనం యాక్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో ఇదొకటి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మన పారామెడికల్ స్టాఫ్కి, కింద ఉండే పనిచేసే ఎన్ఎల్సీకి కూడా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఒకటి చేపట్టమన్నారు. అందుకని చెప్పి అందరు డాక్టర్స్కి కూడా నేను బయట వాళ్ళకి అవగాహన కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే అందరూ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్కి, అలాగే మా డాక్టర్స్ పిహెచ్సిలో నార్మల్ డెలివరీసే చేస్తున్నారు, ప్రైమరీస్ కూడా చక్కగా చేస్తున్నారండి. ఏమైనా రిఫర్ చేయాల్సి వస్తే కొద్దిగా ప్రోగ్నోసిస్ చూసి రిఫర్ చేయడం జరుగుతుంది. ఏలూరు డిస్ట్రిక్ట్లో ప్రైవేట్ హాస్పిటల్స్ కాకుంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగానే చేసుకుంటూ వస్తున్నాను, నెల నెలా మానిటర్ చేస్తున్నాము. అలాగే తల్లిదండ్రులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా నార్మల్ డెలివరీ అంటే ఏదో పెయిన్ ఏదో జరిగిపోతుంది అనే ఒక అప్రహెన్షన్ తోటి ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉంటుంది. వాళ్ళు మనం ఆడిట్ రిపోర్ట్స్ అవన్నీ కూడా చెక్ చేయమన్నారు. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ గురించి రిమార్క్స్ తీసుకుంటారు. రిమార్క్స్ తీసుకున్నప్పుడు విల్ టెల్ ద ఫ్యాక్ట్స్. అది దాని మీద ఉన్నదాన్ని బట్టి దెన్ వాళ్ళు ఏది చేయమంటే మా పై ఆఫీసర్స్, స్టేట్ ఆఫీసర్స్ ఏది చెప్తే వీఆర్ హియర్ టు డూ ద సేమ్ థింగ్స్. వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ రవాణా శాఖ అధికారి ఎండి మదాని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాహనదారులు వారి యొక్క వాహనాలకు సంబంధించి ట్యాక్స్, ఇన్సూరెన్స్, పర్మిట్, పొల్యూషన్ ధృవీకరణ పత్రాలను పొంది ఉండాలన్నారు. అదేవిధంగా స్కూల్ బస్సులకు సంబంధించి బ్రేక్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నారు. ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటించాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఆఫీస్ పరిధిలో గల అన్ని మండలాల వాహనదారులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రతి వెహికల్కి, ప్రతి బండికి ట్యాక్స్ తప్పనిసరిగా కట్టి, మరియు ద్విచక్ర వాహనాలు అయితే హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా రవాణా వాహనాలు అయితే ట్యాక్స్, ఇన్సూరెన్స్, పర్మిటు, పొల్యూషన్ సర్టిఫికేటు అన్నీ విధిగా అప్డేట్ చేసుకొని వాహనాలు నడపవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సరైన పత్రాలు లేకుండా కేసులు పడితే మాత్రం అపరాధ రుసుము భారీగా ఉంటుందని మనవి చేస్తున్నాను. అలాగే ఈ వాహన పన్ను చెల్లించకుండా కూడా వాహనాలు తిరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాటి మీద దాడులు చేస్తాము. ఇప్పుడు ఆ దాడుల్లో ఒక్కొక్క వెహికల్కి డబల్ పెనాల్టీ పడుతుంది. కాబట్టి అందరూ వాహన పన్ను చెల్లించి వాహనాన్ని నడపవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ స్కూల్ వెహికల్స్కి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అన్ని మరమ్మతులు, రిపేర్స్ అన్నీ చేయించి, అన్నీ అప్డేట్ చేయించి ఎఫ్సీలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన ఈ ప్రగతి పోర్టల్ క్లోజ్ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అందరూ వాహనంలో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి వాహనదారుకి ఏ విధమైన సౌకర్యం కలిగినా కూడా ఆఫీసులో సంప్రదించి వాళ్ళకి కావాల్సిన సేవలు మా దగ్గర తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, కంపల్సరీగా హెల్మెట్ ధరించి టూ వీలర్స్ నడపవలసిందిగా, మరియు సీట్ బెల్ట్ ధరించి కార్లు నడపవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ రోడ్డు ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపవలసిందిగా, మరియు అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మా రవాణా శాఖ వారు దీనికి ప్రత్యామ్నాయంగా ఏమేమి చేయాలా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఏమేమి చేయాలనే వాటి మీద చాలా విరివిగా కసరత్తు చేస్తున్నారు. అయినా కానీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో అందరూ రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా
అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహాం సూచించారు. ఏలూరులోని విద్యాశాఖ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ప్రతి విద్యార్థికి కొత్త పుస్తకాలు అందజేస్తామన్నారు. అంతేకాకుండా 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యా సంవత్సరం ఒక 20 రోజుల్లో ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రిపరేటరీ యాక్టివిటీస్, స్కూల్స్ని రెడీ చేయడం, స్కూల్స్లో డ్రింకింగ్ వాటర్, క్లీనింగు, ఆ పిల్లల అడ్మిషన్స్, ఇవన్నీ కూడా 20 డేస్ ముందుగానే స్టార్ట్ చేసుకోండి. అప్పటికేమీ పెండెన్సీ ఉండడానికి వీలేదు. ముఖ్యంగా నాడు నేడులో కొన్ని అండర్ ప్రోగ్రెస్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అవి హాలిడేస్లోనే ఇప్పుడన్నీ కంప్లీట్ అయ్యాయి. ఎలక్షన్ హడావుడిలో మనం ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం అందరం. సో ఇదంతా కంప్లీట్ చేసుకుని విద్యా సంవత్సరాన్ని ఫ్రెష్గా ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఎంఈఓస్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఇవ్వడానికి మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 20 రోజులు ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఫ్రెష్గా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అకాడమిక్ ఇయర్ని స్టార్ట్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాం. 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, అవి వాటి గురించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కొన్ని మండలాలు వచ్చాయి, కొన్ని మండలాలు రావాల్సింది. ఒక 3-4 డేస్లో అన్ని మండల స్టాక్ పాయింట్స్గా డైరెక్ట్గా పంపించేస్తున్నాం. అవి ఫస్ట్ వీక్లో అన్ని పాఠశాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. స్కూల్ తెరిచే నాటికి పిల్లల చేతిలో అన్ని ఐటమ్స్ ఉంచడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారికి జరిపే అభిషేకాలు, పూజలలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము
రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. Silver Oaks International School, specialized homeroom teachers, only 15 students per section, safe and joyful environment, hands-on experience teaching for better learning, well-equipped play arena for relaxing, gross motor and fine motor skill shift, limited seats available. Visit our campus, Silver Oaks International School, College Road, Jangarettigudem. Contact us at 94913 and 73821 For more information, visit info@silveroaks.in. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సింహ వాహనంపై అలివేలు మంగ, ఆండాళ్ అమ్మవార్ల సమేతంగా కొలువైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న బుధవారం ఉదయం క్షేత్ర తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను సింహవాహనంపై ఉంచి అర్చకులు పూలతో అలంకరించారు. యోగమూర్తిగా అభయహస్తాన్ని ఇస్తూ ఉన్న శ్రీవారికి నీరాజనాలు సమర్పించారు. ఆ తర్వాత అట్టహాసంగా తిరువీధులకు తరలి వెళ్లిన స్వామి అమ్మవార్లను భక్తులు కొలిచారు. దుష్టజన సంహారానికి, భక్తజన సంరక్షణకు సంకేతంగా స్వామి సింహవాహనంపై ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జగన్మోహినిగా భక్తులను కటాక్షించారు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని దేవదానవులకు పంచేందుకు శ్రీ మహావిష్ణువు స్త్రీ రూపంలోకి మారారు. ఈ అలంకరణను అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తరించారు.
ఒకటే దేవుని తీయకుండా ఫ్రెండ్ తీసుకోరా సరే ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జిల్లా చైర్మన్ లింగంపల్లి తెలిపారు. భీమడోలు గ్రంథాలయం ఆవరణలో సామాజికవేత్త మండే సుధాకర్ అధ్యక్షతన వినియోగదారుడా మేలుకో చట్టం నీకు కల్పించిన హక్కులను తెలుసుకో పేరిట వినియోగదారుల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కమిషన్ ప్రతినిధులు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రరియన్ కొందేటి శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ తుమ్మల ఉమామహేశ్వరరావు, నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ఏలూరు సిటీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి వీరవెంకట సత్యనారాయణ, మానవతా మండల చైర్మన్ గుల్లా నూకరాజు తదితరులు పాల్గొన్నారు. రంగు రుచి వాసన చిక్కదనం అనే టీవీలో యాడ్ వస్తూ ఉంటుంది. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. మనం ఇలా మనం చెప్పడం కూడా విన్నాం. ఏదైనప్పటికీ విద్యార్థులుగా బాలబాలికలుగా మీరు ప్రతి తెల్లారి కానీ మీరు కొనేదేంటి చాక్లెట్లు కొంటారు, బిస్కెట్స్ హైయర్ బార్కి మరి పొద్దుగా నోటీస్ పంపించి మరి హైయర్ కొన్న ఖరీదు కంటే ఏసీ కొన్న ఖరీదు కంటే 3 రెట్లు, అలాగే మీరు కొన్న ప్రతి వస్తువు కూడా బిల్లు ఇవ్వమని అడగమంటారు. బిల్లు ఇవ్వనట్లయితే అది తక్కువ అన్నా కావచ్చు, ఎక్కువ. వినియోగదారుడు అంటే ప్రతి వస్తువును కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ వినియోగదారులే. అంటే ఇప్పుడు మీరు బుక్స్ కొనుక్కుంటున్నారు, పెన్స్ కొనుక్కుంటున్నారు, మీరు వినియోగదారులే. కొన్నాను, ఇంత రేటుకు కొన్నాను, దీనిలో నాణ్యత లోపం వచ్చింది అని చెప్పేసి మీ దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉండాలి. ఓకేనా? జిల్లా కోర్టులో అయితే మీకు 5 లక్షల 20 లక్షల వరకు ఉచితంగా న్యాయం జరిగేటట్టు చేస్తారు. ఎటువంటి ఫీజు మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. 1967 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దానికి ఫోన్ చేసి మీ కంప్లైంట్ని ఫ్రీగా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దాతల సహకారంతోనే తమ ట్రస్ట్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణం ఇందిరా కాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో ఈ చలివేంద్రం ద్వారా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ తమ ట్రస్టుకు సహకారం అందిస్తున్న దాతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. కాబట్టి ఇంకో గ్లాస్ అవుతుంది, ఇంకో గ్లాస్ పోయిందమ్మా. ఎలా ఉంటుందంటే జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ సుబ్బారావు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం సతీ సమేతంగా మద్ది క్షేత్రం వద్దకు చేరుకున్న సంయుక్త కమిషనర్కు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో అర్చకులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద ఆశీర్వచనం పలికి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. మద్ది అంజన్నను దర్శించుకోవటం తనకెంతో సంతోషంగా ఉందని సంయుక్త కమిషనర్ సుబ్బారావు తెలిపారు.
కొబ్బరికాయలకు కనీస ధరలు రాక రాష్ట్రంలోని కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కొబ్బరి రైతులకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రావటం లేదని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరు అన్నే భవన్లో కొబ్బరి రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. 1000 కొబ్బరికాయలకు 8,000 రూపాయలు మాత్రమే ధర వస్తోందన్నారు. 1000 కాయలు కోసి గుట్టగా వేయటానికి 3,000 రూపాయలు ఖర్చవుతోందన్నారు. కావున కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు రాష్ట్రంలో కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలు కష్టాల్లో ఉన్నారు. గత ఏడాది నుంచి కూడా కొబ్బరి రైతులు నష్టాలనే చవి చూస్తూ ఉన్నారు. అయితే ధర పెరుగుతుందని చెప్పేసి రైతులు ఆశించారు, ధర పెరగడం లేదు. ఈరోజు 1000 కొబ్బరికాయలకి 8,000 రూపాయలు ధర మాత్రమే వస్తూ ఉన్నది. మరి వాళ్ళు కొబ్బరికాయలు కోసి గుట్టగా కోయడానికే 3 రూపాయల నుంచి 4 రూపాయలు రైతుకు ఖర్చు అవుతా ఉన్నది. మరి చేతికి 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నది. అంటే ఇతర దేశాల నుంచి కొబ్బరి ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడం, అట్లాగే ఈ ప్రాంతంలో తెగుళ్ళు వీటి వల్ల దిగుబడి తగ్గిపోవడం ఫలితం అయితే ధర బాగా పడిపోవడంతో కూడా నష్టాలను చూస్తూ ఉన్నారు. చివరికి కొబ్బరి తోటలు తొలగించుకోవాల్సిన పరిస్థితి రైతులకు వస్తూ ఉన్నది. అయితే కోకో ఉన్నది కాబట్టి కొబ్బరి అనివార్యంగా రైతులు సాగు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ఈరోజు కొబ్బరికి సంబంధించిన ధర కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ మిల్లింగ్ కొబ్బరికి 11,160 రూపాయలు ధర ప్రకటించింది. అలాగే బాల్ కొబ్బరికి 12,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర కూడా ఏమాత్రం సరిపోదు. కనీసం క్వింటాల్కి 15,000 రూపాయలు ధర ఉండాలి. అంటే 1000 కొబ్బరికాయలకి కనీసం 15,000 ధర ఉండాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. మరి మార్కెట్లో ధర పడిపోయిన ఈ నేపథ్యంలో నాఫెడ్, ఆయిల్ఫెడ్ ద్వారా వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల నుంచి కొబ్బరికాయలు సేకరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలి. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సూచన. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు. డిఎంహెచ్ఓ డాక్టర్ షర్మిష్ఠా స్పష్టం. వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ మదాని హెచ్చరిక. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలి. విద్యాశాఖ సిబ్బందికి సూచించిన డిఈఓ అబ్రహాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.